అవసరం ఉందనుకుంటా. వాటి టిష్యూలే ఏమన్నా కూర్చుని అంటే అటు బీహార్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళిద్దరికి ఏమన్నా స్పెషల్ గా ఇస్తారనేది ఒకటి. వాళ్ళు ఆల్రెడీ 32,000 కోట్లు ఎంత అడిగారు కదా బీహార్ వాళ్ళు, ఇక్కడ మనకు కూడా ఏమన్నా ఇస్తారు? ఇక్కడ బేసిక్ గా ఒకటి ప్రత్యేకించి బహిరంగంగా ప్రకటించి అట్లాంటివి చెయ్యదు బీజేపీ. చేస్తే దాన్ని అడ్డు పెట్టుకుని రేపు దేశవ్యాప్త రాజకీయాలు నడుస్తాయి. కాబట్టి ఏదన్నా చేస్తే దాన్ని ఏమంటారు గుప్తదానం టైప్ లో చేయాల్సిందే గానీ ఓపెన్ గా అనౌన్స్ చేసి చెయ్యరు. మోడీ టీం ని బీజేపీని మొన్న ఉప ఎన్నికలు ఏమైనా భయపెట్టాయా? భవిష్యత్తు ఏంటి అనే బెంగ ఏమన్నా మొదలైందా? నాకు తెలిసి వాళ్ళంత భయపడిపోయే రకాలు కాదు. ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళకి కోల్పోయింది 3 సీట్లు. అంటే వాళ్ళ లెక్కను చూసుకుంటే 3 సీట్లే కోల్పోయినట్టు అంతే. వాళ్ళ లెక్కలు వేసుకోవాలి కానీ వాళ్ళకి వ్యతిరేకంగా టీవీ ఛానల్ లెక్క కాదు కదా, లేదా కాంగ్రెస్ వాళ్ళ ఫీలింగ్ కాదు కదా. వాళ్ళు కోల్పోయిన 3 సీట్లు ఎక్కడ కోల్పోయారు తెలుసు. వాళ్ళకి ఉత్తరాఖండ్ లో దెబ్బతింటా ఉన్నాడు ముందే అనుకున్నారు. అదే సందర్భంలో హిమాచల్ ప్రదేశ్ అది 5 ఏళ్లకు ఒకసారి మారేటటువంటిది. ఆ 2 చోట్లే కదా వాళ్ళకి దెబ్బ, అది కౌంట్ కాదు. మిగతాదంటారా వాళ్ళు భయం అట్లాగని అహంకారంతో ఉంటారని నేను అనుకోను. ప్రతి లెక్క వేసుకుంటారు కానీ వాళ్ళకి తెలుసు రాబోయే ఇంకొక 2 ఏళ్ల దాకా కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి. అంటే సౌత్ ఒకటే వీక్, ఉత్తరాది సపోర్ట్ గానే ఉండేది మోడీకి లేదంటే బీజేపీ కానీ ఇప్పుడు ఉత్తరాది కూడా ఏమన్నా వీక్ అవుతుందని అనిపిస్తుంది మీకు? సౌత్ లో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో అప్పుడే ఉత్తరాదిలో వీక్నెస్ గురించి వాళ్ళు కనిపెట్టారని తెలుసుకోవాలి. నేను చాలా ముందే చెప్పేది.